భజగోవిందం శ్లోకమ మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమిషాత్కాల సర్వం మయమయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ఇవర్ జగ్గురు ఆదిశంకరాచార్యులు చెప్పిన సందేశం. ధనున్ జన్ము ఎవరినుపై గర్వం చేయొద్దు. నా దగ్గర ఎంతో సంపద ఉంది, నాకు తోడుగా ఎంతో మంది ఉన్నారు, నాకు బలమైన యవ్వనం బలమైన శరీరం ఉంది అని గర్వించవద్దు. ఇవన్నీ ఒక క్షణంలో కనుమరుగవుతాయి. ఏది మన దగ్గరకి వచ్చిందో అది తిరిగి పోవాల్సిందే. ఇదే ప్రకృతి ధర్మం. జన్మ వచ్చింది అంటే మరం బాయి, సంపద వచ్చింది అంటే పోతుంది, యవ్వనం వచ్చింది అంటే వృద్ధాప్యం ఎదురు చూస్తోంది. మనుషులు ఇవాళ మీతో ఉంటారు, రేపు పారిపోతారు. మన నిత్య జీవితంలో ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ప్రధాని పదవిలో ఉన్నప్పుడు ఆయనకి పూర్తి భద్రత ఉంటుంది, అందరూ ఆయనను చూడటానికి క్యూలో నిలుస్తారు. కాని పదవి పోయిన వెంటనే ఎవరూ పట్టించుకోరు. మరొక అహంకారం, నేను గొప్ప ఉద్యోగంలో ఉన్నాను, పబ్లిక్ సెక్టార్ లేదా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాను అని. ఆ పదవి ఒక మాయ మాత్రమే. ఆ కుర్చీ మీద మీ ముందు ఎన్నో మంది కూర్చున్నారు, మీ తర్వాత ఇంకొంతమంది కూర్చుంటారు. మీరు ఆ కుర్చీలో ఉన్నంత వరకు మాత్రమే గౌరవం ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత కాపలాదారు కూడా గేటు తీయడు. ఐఏఎస్ అధికారులు కూడా అధికారంలో ఉన్నంత వరకు మాత్రమే గౌరవం ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత మీరు పట్టించుకోరు. నా దగ్గర ఎంతో ఘనం ఉంది అని గర్వం. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మీరు మీ ఇష్టమున్నది తినలేరు, డాక్టర్ చెప్పినదే తినాలి. ఇదే జీవితపు దురదృష్టం. నాకు ఎంతో మంది బంధువులు మిత్రులు ఉన్నారు అని గర్వ. ఇది కూడా ఒక మాయ. వృద్ధాప్యంలోకి వెళ్దినప్పుడు ఎవరూ పట్టించుకోరు. ఘనం పోయిన వెంటనే ఎవరూ చూడరు. గొప్ప గాయకులు నటులు ఉన్న కాలమారు పాడుతూనే నటిస్తూనే ఉన్నంత వరకు మాత్రమే గౌరవం ఉంటుంది. వృద్ధాప్యంలో ఆపిన వెంటనే ఎవరు వారి ఇంటి దగ్గరకి కూడా రావు. అనేక మంది ప్రముఖుల జీవితాల్లో ఈ చూస్తున్నాను. సమాజాన్ని గౌరవిస్తోంది అని గర్వం. ఇది కూడా నిజం కాదు. ప్రజలు మీ సంపద వల్ల గౌరవిస్తారు, మీ అధికారాల వల్ల గౌరవిస్తారు. ఇవన్నీ లేకపోయినప్పుడు వారి నిజమైన స్వభావం బయటపడుతుంది. కాబట్టి మన ఆచార్యులు మాకు జాగ్రత్త చెబుతున్నారు. ఈ గర్వాలన్నీ వదిలేయాలి. మన దగ్గరున్న ఆస్తి, యవ్వనం, జన్ము అన్ని క్షణంలో పోతాయి. మరి అహంకారం ఎందుకు? ఈ శరీరము బుద్ధి కూడా దేవుడు ఇచ్చినవే. ఆహారం పంచభూతాల నుండి వస్తుంది, వాటిని మీరు సృష్టించలేదు. మన జీవితంలో అత్యుత్తమమైనవి గాలి, నీరు, భూమి, ఆకాశం, సూర్యుడు ఎన్ని దేవుడు ఉచితంగా ఇచ్చాడు. వీటి లేక మనిషి జీవించలేడు. అందుకే ఇవి కొనలేని వాటిగా ఉచితంగా ఇచ్చారు. మరి అహంకారం ఎందుకు? శంకరులు మనల్ని అప్రమత్తం చేస్తున్నారు. నిజాన్ని గ్రహించి బ్రహ్మాన్ని చేరుకో. చూడలేని దాన్ని చూడు. మనస్సు నుండి అతీత్ సత్యం వైపు తిప్పు. గురువులకు శరణు వెళ్లి శాశ్వత సత్యాన్ని తెలుసుకో. ఈ భూమిపై నీ ప్రయాణం, నీ ఉనికి ఒక క్షణం మాత్రమే అని గుర్తుంచుకో. మిత్రులారా, అహంకారాలు